ప్రియమిత్రులారా, ఇప్పుడు మనం శివానంద లహరిలోని 69వ శ్లోకాన్ని చెప్పుకుందామండి. ఇక్కడ శంకరాచార్యులు వారు భక్తి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. మనకి ఎన్ని దుర్లక్షణాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఇవన్నీ మనం సవరించుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి దుర్లక్షణాలు ఉంటాయండి. లేకుండా ఎక్కడో వెరీ రేర్. అయితే అబ్బా ఇంకా చాలా టైం ఉందిలే, ఇప్పటి నుంచి ఎందుకు, ముందు పోలే, నాలో చాలా చెడ్డ క్వాలిటీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ నేను సవరించుకుని అప్పుడు భక్తిని పెంపొందించుకుంటాను అంటే ఆయువు అయిపోతుందండి. అప్పుడు మీకు ఇంకా టైం ఉండదు. అందుకు ఈ ఆయువు అయిపోయేదాకా కాకుండా ముందే దానికి అర్హతని సంపాదించడం అన్నదన్నాడు. అయితే ఓకే, నీకు భక్తికి అర్హత ఉందంటున్నావు కదా, నీకున్న అర్హత ఏమిటో చెప్పు అని కానీ నువ్వు అడుగుతావేమో. నువ్వు దగ్గర పెట్టుకున్న వాళ్ళందరికీ ఏం అర్హత ఉంది స్వామి అని ఈ శ్లోకంలో అడుగుతున్నారు. శ్లోకాన్ని చదువుదాం చూడండి. జడత లా కూడా వస్తుందండి. అక్కడ సాంస్క్రిట్లో కొన్నిసార్లు డాలా అవి. జడత పసుత కళంకిత కుటిల చరత్వం చ నాస్తిమయి దేవా అస్తి యది రాజమౌళే భవదాభరణస్య నాస్మి కిం పాత్రం అంటున్నారు. ఇక్కడ ప్రతి పదానికి అర్థాన్ని చెప్తాను చూడండి. జడత అంటే మూఢత్వం, జడత్వం అనమాట. లేకపోయినా కూడా జలత్వం అని కూడా అనొచ్చు అనమాట. పసుత వివేకం లేకపోవడం అంటే అజ్ఞానం అనమాట. కళంకిత అంటే కళంకం కలిగి ఉండడం. కుటిల చరత్వం అంటే కుటిలంగా అంటే వంకర టింకరగా సంచరించడం. మయి అంటే నాయందు, నాస్తి నా అస్తి అంటే లేదు. దేవా ఓ మహాదేవా, రాజమౌళి ఓ చంద్రశేఖర, అస్తి అది ఒకవేళ ఉన్నాయే అనుకో, ఉన్నట్లయితే భవదాభరణస్య అంటే నీ అలంకారానికి పాత్రం తగినవాణ్ణి, నాస్మికిం నేను కానా ఏంటి అని ప్రశ్నిస్తున్నారు శంకరాచార్యుల వారు. దీనికి అర్థం ఏంటంటే, త్యాగరాజ అంటారు, నాకు భక్తి ఏంటి తండ్రి, నాలో లేనే లేదు అని. అలాగే భక్త శిరోమణులందరూ అలాగే తన్ని అల్పుడుగా చేసుకుని పరమేశ్వరుని ప్రార్థిస్తారండి. అంటే వాళ్ళు అల్పులనా అర్థం కాదండి. జీవుడు ఎంతసేపు తన తాలూకు అల్పత్వాన్ని భగవంతుడి దగ్గర అంగీకరిస్తూ ఉంటే తన అహంకారాన్ని భగవంతుడికి పాదాక్రాంతం చెయ్యడం అని అర్థం అన్నమాట. అందుకే మహాత్ములందరూ కూడా తాము చాలా అల్పులము అని రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు నిజంగా అల్పులా అండి? శంకరాచార్యుల వారు అల్పులా అండి? అతని భక్తికి అసలు ఏమైనా మనం ఎంచడానికి ఉన్నదా? అయితే అదే అతను ఇక్కడ చెప్తున్నారు తాత్పర్యంలో. దేవా ఓ చంద్రశేఖర, నాకు జడత్వం అంటే మూఢత్వము, పశుత్వం అంటే వివేకం లేకుండా పశువుగా ఉండడం, కళంకిత్వం అంటే మచ్చ కలిగి ఉండడం, కుటిల చరత్వం అంటే కుటిల ప్రవర్తన కలిగి ఉండడం, అనగా వక్రతతో వంకరటింకరగా సంచరించడం, ఇలాంటి గుణాలు ఏవీ లేవు తండ్రి. ఒకవేళ ఉన్నాయే అనుకో, మరి నీకు చంద్రుళ్ళలాంటి ఆభరణం ఉండడానికి నువ్వు మరి చంద్రుడిని ఆభరణం కింద చేసుకున్నావు కదా, ఈ గుణాలన్నీ ఉన్న వాళ్ళని నీతోనే ఉంచుకున్నావు కదా, మరి అలా నన్ను ఆభరణంగా చేసుకోవడానికి నేను యోగ్యుణ్ణి కానా అని ఈ శ్లోకంలో అతను ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు వివరిస్తాను చూడండి. ఈ శ్లోకం ద్వారా ఏమీ లేదండి. అంటే అతను చెప్పడం ఉద్దేశం ఏంటంటే, ఎటువంటి పాపి అయినా సరే శివుణ్ణి ఆశ్రయిస్తే తరింపవచ్చు అని శంకర్లు
ఇండైరెక్ట్లీ మనకి అభయం ఇస్తున్నారు అన్నమాట. జడత్వం, పశుత్వం, కళంకిత్వం, కుటిల చరిత్రం గల చంద్రుణ్ణి నెత్తికెక్కించుకుని ఏ దోషము లేని నన్ను ఎందుకు ఆదరించటం లేదు స్వామి అని శంకర్లు శివుణ్ణి ప్రశ్నిస్తున్నారు. అయితే చంద్రుల్లో ఈ దోషాలన్నీ ఎలా ఉన్నాయో వివరించుకుందాం. చూడండి, చంద్రుల్లో జడత్వం ఉంది. జడత్వం అన్న జలత్వం అన్న ఒకటే. ఎందుకంటే లాడాయో అభేద, లడలకు భేదం లేదు అన్నది సంస్కృతిలో ఉన్నదండి. అయితే జలత్వం అంటే నీటిలో అనగా సముద్రంలో పుట్టాడు కాబట్టి చంద్రుల్లో జలత్వం ఉంది. ఓకే, అందుకు ఇంకోటి జడత్వం అయినా కూడా ఎలా చెప్పుకోవాలంటే అతనికి స్వయం ప్రకాశకత్వం ఏం లేదు. ఓకే, సూర్యుడి వల్లే ప్రకాశిస్తాడు. సో జడత్వం అన్నది దోషమే కదండి. నెక్స్ట్, చంద్రుల్లో పశుత్వం అనే మరో దోషం ఉంది. పశువు వలె ప్రవర్తించి ఏం పనిచేసాడు? వివేకం లేకుండా గురుపత్ని అయిన తారని చేపట్టాడు. అది పశుత్వమే కదండి. గురుపత్నిని తల్లితో సమానం ఉంటారు. అలాంటిది అది పశువు లాంటి పనే చేసాడు కదా, అంటే పశుత్వం ఉన్నదన్నమాట. మూడోది, చంద్రుల్లో కళంకిత్వం ఉంది, మచ్చ అనేది ఉంది కాబట్టి అతడు కళంకి. నాలుగోదేంటి? కుటిల చరత్వం ఉంది. అంటే భూమి చుట్టూ తిరిగి చంద్రుడు వంకరటింకరగా తిరుగుతూ ఉంటాడండి, అందుకు కుటిలచరుడు అని చెప్పారు. అంతేకాదు, ఇంకా తీసుకోవాలంటే రేఖ ఉందే అది వంకరగా ఉంటుంది కాబట్టి చంద్రుణ్ణి కుటిలచరుడు అని అంటున్నారు అన్నమాట. అయితే ఇటువంటి అవలక్షణాలున్న చంద్రుణ్ణి నువ్వు శిరోభూషణంగా చేసుకుని నువ్వేమో రాజమౌళి అని గొప్పగా పిలిపించుకుంటున్నావు. రాజమౌళి అంటే చంద్రుడు శిరస్సును కలవాడు అని అర్థం అండి రాజమౌళికి. ఇదంతా ఆలోచిస్తే పనికిరాని వాడిని సైతం గొప్పవాడిగా చేసే దయాగుణం నీలో ఉందని తెలుస్తోంది. మరి ఏ దుర్లక్షణము లేని నన్ను అభ్యర్థిస్తే తప్పక ఆభరణంగా చేసుకుంటావని ఆశిస్తున్నాను అని శంకర్లు ధీమాగా దుర్లక్షణాలున్న వాడిని పైకి తీసుకువచ్చే సామర్థ్యం శివుడికి ఉంది కాబట్టి మామూలు మనలాంటి సగటు మంచి లక్షణాలు కలవాళ్ళమైన మనం కానీ పరమేశ్వరుని ఆశ్రయిస్తే తప్పక శివుడు దయామయుడు, అతడు తప్పకుండా మన్ని చెరదీసి మనకి మోక్షం ప్రసాదిస్తాడు అని దీనిలో సూచన ఉందండి. అయితే ఇంకోటి ఏంటంటే, పెద్ద రోగంతో బాధపడి వారికి సైతం స్వస్థత చేకూర్చగలిగి వైద్యుడిని ఆశ్రయిస్తే తప్పక ఆరోగ్యం వస్తుంది కదండి మనకి. అంతేగాని అధైర్యంతో కృంగిపోయే రోగులు అలాగే డీలా పడిపోయారు అనుకోండి, రోగం ఠీక్ అవుతుందా? అవ్వదు. అందుకే ధైర్యం తెచ్చుకుని తన మీద నమ్మకంతో ఠీక్ చేస్తాడు, నాకు స్వస్థత చేకూరుస్తాడు అని వైద్యుడిని ఆశ్రయిస్తారు. అలాగే మహాపాపులైన వాళ్ళు సైతం శివుణ్ణి ఆశ్రయించి పవిత్రులయ్యారు కాబట్టి శివుణ్ణి ఆశ్రయిస్తే మనందరం కూడా తరిస్తాం సుమా అని చెప్పడంలో ఆశ్చర్యం అయితే ఏం లేదండి. ఓకే, ఇదే విషయాన్ని భగవద్గీత ఇలా చెప్తోంది. 9వ అధ్యాయంలో 30వ శ్లోకం అండి ఇది. అపిచేత్ సుదురాచారో భజతే మామనన్య భాగ్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహా. అంటే మిక్కిలి దురాచారుడైనా సరే అనన్య భక్తితో నన్ను కానీ భజిస్తే అతన్ని నేనైతే సత్పురుషుడుగానే భావిస్తాను అని శ్రీకృష్ణుడు అర్జున్తో చెప్పాడనమాట. ఇంకోటి ఏంటంటే, ముకుందమాలలో కూడా కులశేఖరాళ్వారులు ఇలాగే చెప్తారండి. మనసా పాపాలను చేశానే, ఇంకా నేను నరకాన్ని పోయి నానా యాతనలు అనుభవించాల్సిందే అంటూ నరక బాధల గురించి ఎందుకయ్యా బాధపడతావు, భయపడతావు? ఈ పాపాలు ఏవి మనల్ని ఏమి చెయ్యవు. సదా నువ్వు నారాయణ ధ్యానంలో ఉండు.
ఉంటే నువ్వు చేసిన పాపాలన్నిటినీ అతను క్షమించేసి నెత్తిన పెట్టుకుంటాడు సుమా. ఈశ్వరుని ఆశ్రయించేవు అనుకో, అతడు మనకి రక్షణ ఇస్తాడు సుమా అని తెలుపుతున్నాడండి. అయితే ఇంకోటి కూడా ఉందండి ఈ శ్లోకంలో, దీన్ని వేరే రకంగా కూడా అన్వయించవచ్చండి. రాజమౌళే అంటే చంద్రశేఖర ఓ శివ దేవా స్వామి, జడత జడత్వము, పశుత మృగత్వము, కళంకిత కళంకంను కలిగి ఉండుట, కుటిల చరత్వం జ అంటే వంకరగా సంచరించడం అనే దుర్గుణము, మయి నాస్తి నాయందు లేవు. యది ఒకవేళ ఉన్నాయే అనుకో, భవతాభరణస్య నీకు ఆభరణంగా ఉండడానికి పాత్రం అర్హుణ్ణి, నాస్మికిం కానా ఏమిటి, తప్పకుండా అవుతాను అని చెప్తున్నాడు. అది ఎలాగా అంటే ఇక్కడ కొంతమంది వేరే రకమైన అర్థాన్ని కూడా చెప్పచ్చండి. శివుడేమో తలపై గంగను ధరిస్తాడు. గంగ ఏంటి, జలమయ స్వరూపిణి, అంటే జడత్వం ఉందన్నమాట. జడత్వం అనగా మాంద్యం, అజ్ఞానం. నెక్స్ట్ శివుడేమో లేడిని ధరిస్తాడు, అది మృగం, అంటే పశుత్వం కలిగింది. నెక్స్ట్ పశుత్వం అనగా మూఢత్వం. శివుడు చంద్రుణ్ణి తలపై ధరిస్తాడు, అతనిలో ఏమో మచ్చ ఉంది, అందుకే కళంకి. కళంకిత్వం అనగా పాపం కలిగి ఉండడం. గురుపత్నిని అతను స్వీకరించాడు, అది పాపం. తర్వాత శివుడు పాముల్ని ధరిస్తాడు. పాము ఏంటండి, వంకర టింకరగానే నడుస్తుంది, స్ట్రైట్గా వెళ్ళదు, అంటే కుటిల చరత్వం అనగా కుటిలంగా నడుస్తూ ఉంటుంది, ప్లస్ కపట ప్రవర్తన. పాములన్నీ అలాగే ఉంటాయి కదండి. అందుకే ఓ ఈశ్వర చంద్రశేఖర, నీవు ధరించిన ఆభరణములైన గంగా, లేడి, చంద్రుడు, సర్పము అనే వాటిలో క్రమంగా జడత్వం, పశుత్వం, కళంకిత్వం, కుటిలచరత్వం అనే దోషాలన్నీ ఉన్నాయి. అయితే అటువంటి దోషం ఒక్కటి కూడా నాలో లేదు. ఒకవేళ ఉన్నాయే అనుకో, నేను నీకు ఆభరణంగా తగనా ఏమిటి? నువ్వు ధరించి ఆభరణాలన్నిట్లోని ఉన్నాయి కదా, అందుకు నాలో ఒకవేళ ఉన్నా కూడా నన్ను నీ పాదాల దగ్గర చోటిచ్చి నువ్వు నన్ను కరుణించి నా తాలూకు ఈ పాపాలన్నిటినీ తొలగించు తండ్రి అని అతను సరే కోరుతూ మనకి సూచనలు ఇస్తున్నారు. ఈశ్వరి పాద పద్మాలు కానీ నువ్వు పట్టుకుంటే ఇంకా నీకు ఎటువంటి బాధ ఉండదు తండ్రి. పరమశివుడు నిన్ను తప్పకుండా మోక్షాన్ని ప్రసాదిస్తాడు. నిన్నటి దాకా నువ్వెలా ఉన్నావు అన్నది వదిలేసి, నిన్న ఇల్లు మురిగ్గా ఉంది అని ఈరోజు క్లీన్ చేసిన తర్వాత కూడా నిన్న ఇల్లు మురిగ్గా ఉంది, నిన్న ఇల్లు మురిగ్గా ఉంది అని తలుచుకుంటామండి. ఇంకెందుకు, అయిపోయింది. నిన్న మురిగ్గా ఉంది, ఈరోజు క్లీన్గా ఉంది కదా. అలాగే ఇప్పుడు పాత నువ్వు ఎటువంటి దుర్గుణాలతో ఉన్నా సరే ప్రస్తుతం ఈశ్వర పాద పద్మాలు భక్తి అని ఒక అర్హతను సంపాదించావు కదండి, అదే ప్రాముఖ్యమైన అర్హత అండి. నీకు భక్తి ఉండి శివుని పూజ చేస్తూ శివనామస్మరణ చెయ్యడమే నీకున్న అర్హత అండి. సో నీలో ఉన్న దుర్గుణాలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. ఆ ఈశ్వరుడు తప్పకుండా నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని ఈ శ్లోకం ద్వారా సూచిస్తున్నారు.